రోజంతా పని, కానీ మనసుకు ప్రశాంతత ఎందుకు ఉండడం లేదు? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? మన పెద్దలు జీవితం గురించి ఏం చెప్పారు? పని ఒక్కటే జీవితమైతే మనసెందుకు అలసిపోతోంది? తెలుసుకుందాం కేవలం 4 నిమిషాల్లో మన హరిహర టీవీ భక్తి ప్రదంలో. ఉదయం నిద్ర లేవడం మొదలు రాత్రి నిద్రించే వరకు మన జీవితమంతా ఓ పరుగులా మారిపోయింది. ఆఫీస్ పనులు, ఫోన్ కాల్స్, మీటింగ్స్, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు ఆలోచనలు. ఈ జీవన యానంలో నిరంతర పరుగు ప్రయాణంలో చాలామంది ఒక మాట చెబుతూ ఉంటారు: వర్క్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని. కానీ ఒక్క ప్రశ్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఈ తరం సృష్టించిన కొత్త ఆలోచన అంటే మన భారతీయ జీవన విధానంలో కూడా ఈ పనులు, జీవితం గురించి ఎప్పుడో చెప్పారు. మన పూర్వీకులు జీవితం అంటే కేవలం పని మాత్రమే కాదని భావించారు. వారు జీవితాన్ని అనేక భాగాలుగా చూశారు. పని, కుటుంబం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, విశ్రాంతి ఇవన్నీ సమతుల్యంగా ఉండాలని భావించారు. ఎందుకంటే ఒక త్రాసులో ఒకవైపు మాత్రమే బరువు పెరిగితే అది సమతుల్యత కోల్పోతుంది. జీవితం కూడా అంతే. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజంతా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, కుటుంబానికి సమయం ఇవ్వకుండా, తన మనసుకు విశ్రాంతి ఇవ్వకుండా ఉంటే కొంతకాలానికి అతను డబ్బు సంపాదించవచ్చు, కానీ ప్రశాంతతను మాత్రం కోల్పోయే అవకాశం ఉంటుంది. మన పెద్దలు అందుకే కొన్ని అలవాట్లు ఏర్పరిచారు. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, పండుగలను కలిసి జరుపుకోవడం, ఉదయం ప్రార్థన లేదా ధ్యానం చేయడం, సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం. వీటిని కేవలం ఆచారాలుగా మాత్రమే చూడకూడదు. ఇవి మనిషి జీవితానికి చిన్న చిన్న బ్యాలెన్సింగ్ అండ్ రిలాక్సింగ్ పాయింట్స్ గా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే పని తగ్గించడం కాదు, పనితో పాటు జీవితానికి సంబంధించిన ఇతర అంశాలకు కూడా స్థానం ఇవ్వడం. ఉదాహరణకు, ఒక మొక్కకు కేవలం నీళ్లు మాత్రమే పోస్తే సరిపోదు. దానికి సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి, సరైన నేల కావాలి. అలాగే మనిషి జీవితానికి కూడా కేవలం పని మాత్రమే సరిపోదు. సంబంధాలు కావాలి, ఆనందం కావాలి, ప్రశాంతత కావాలి. చాలాసార్లు మనం విజయాన్ని వెంబడిస్తూ జీవితాన్ని మర్చిపోతూ ఉంటాం, కానీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచినప్పుడే విజయం కూడా ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే జీవితం అంటే కేవలం బతకడం కాదు, ప్రశాంతంగా జీవించడం కూడా. ఇదే వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్. ఇలాంటి మరో అంశంతో మళ్లీ కలుస్తుంది మీ మదిని వెలిగించే భక్తి దీపం, మీ జీవితాన్ని పండించే దివ్యధామం హరిహర టీవీ భక్తి ప్రదం. నమస్కారం.